వెల్కమ్ టు సంతోషి హిందీ ట్యూషన్ సెంటర్. ఈరోజు మనం 9th క్లాస్ స్పర్శ నుంచి తీసుకున్న కావ్యభాగ్ గీత్ అగీత్ కవితా పాఠ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పుకుందాము. ఒకవేళ మీరు ఈ లెసన్ ఇంకా చూడలేదు వినలేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో దీని లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. మీరు ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. क्वेश्चन एंड आंसर्सలోకి వెళ్ళిపోదాము. क्वेश्चन निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. फर्स्ट क्वेश्चन, नदी का किनारों से कुछ कहते हुए बह जाने पर गुलाब क्या सोच रहा है? इससे संबंधित पंक्तियों को लिखिए. नदी का किनारों से कुछ कहते हुए बह जाने पर అంటే నది ఏంటంటే తను ఫ్లో అవుతూ ప్రవహించుకుంటూ తన తీరాలతో ఏదో ఒకటి చెప్పుకుంటూ వెళ్తుంది కదా. అప్పుడు గులాబ్ క్యా సోచ్ రహా థా, అప్పుడు గులాబీ ఏం ఆలోచిస్తుంది? ఇస్సే సంబంధిత పంక్తియోంకు లిఖియే, దీని రిలేటెడ్ సెంటెన్సెస్ చెప్పమని చెప్తున్నారు. ఆన్సర్, నదీ కినారో కో అప్నా విరహ గీత్ సునాతే భాగీ జా రహీ థీ. నది ఏంటంటే తన విరహ గీతాన్ని తన తీరాలకి చెప్పుకుంటూ, అంటే బ్యాంక్ ఆఫ్ ద రివర్ ఆ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. నదీ కో ఐసా కర్తా దే కినారే పర్ ఖడా గులాబ్ సోచ్తా హై కి యది విధాతా నే ఉసే వాణి दी होती तो वह भी पतझड़ के सपनों का गीत संसार को सुनाता. అప్పుడు ఏంటంటే గులాబీ ఏమనుకుంటుందంటే, మౌనంగా నిలబడి నాకు కూడా భగవంతుడు గొంతుకిస్తే, వాయిస్ ఇస్తే నేను కూడా ఏంటంటే పతజడికే సప్నో కా గీత్, పతజడ్ అంటే ఆకులు రాలే సీజన్ ఏదైతే ఉంటుందో దాని డ్రీమ్స్ యొక్క గీతాన్ని నేను కూడా ప్రపంచానికి వినిపిస్తాను కదా అని అనుకుంటుంది. ఇస్సే సంబంధిత పంక్తియా హై అంటే దీని రిలేటెడ్ సెంటెన్సెస్. దేతే స్వర్ యది ముజే విధాతా अपने पतझड़ के सपनों का मैं भी जग को गीत सुनाता. सो नेक्स्ट, जब सुख गाता है तो सुखी के हृदय पर क्या प्रभाव पड़ता है? ఎప్పుడైతే సుఖ్ పాడుతున్నదో సుఖీ హృదయం పైన ఏ ఎఫెక్ట్ అయింది, తను ఎలా ఫీల్ అయింది? वसंती किरणों के स्पर्श से प्रसन्न हो सुख जब गीत सुनाता है तो वह गीत सुखी के मन को छू जाता है. అంటే ఎప్పుడైతే వసంతి తాలూకు కిరణాలు ఎప్పుడైతే తనకి తాకుతున్నాయో అప్పుడు ఏంటంటే ఆ సుఖ్ ఏంటంటే పాట పాడుతుంది. పాడినప్పుడు ఏమైంది? తో వా గీత్ సుఖీకి మన్కో చూతా అంటే ఏంటి, ఆ సుఖీ మనసుకి కూడాను ఆ సాంగ్ తాలూకా ఫీలింగ్ కలుగుతుంది. ఉస్కే పంక్ ఫూల్ జాతే హై అంటే తన రెక్కలు ఏంటంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి అని అర్థం. ఉస్కే మన్ మే భీ స్నేహ్ భరే గీత్ ఉమడ్నే లగ్తే హై పర్ వా గా నహీ పాతీ హై. తన మనసులో కూడా ఏంటంటే స్నేహ్ భరే గీత్ ఉమడ్, తన మనసులో కూడా ఏంటి పాట పాడే ఫీలింగ్స్ వస్తాయి, కానీ తనది పాడలేదు. ఉస్కా హృదయ ప్రసన్నతాసే భర్ జాతా, తన మనసు అంతా కూడా హ్యాపీనెస్తో నిండిపోతుంది అని అర్థం. ప్రేమి జబ్ గీత్ గాతా హై తబ్ ప్రేమికాకి క్యా ఇచ్ఛా హోతీ హై. ప్రేమికుడు ఎప్పుడైతే పాట పాడుతున్నాడో అప్పుడు ఆ ప్రేమికురాలకి ఏంటి కోరిక కలుగుతుంది? ఇచ్ఛా మీన్స్ ఫీలింగ్. నా ఆన్సర్, జబ్ ప్రేమి ప్రేమ్ గీత్ గాతా హై తో ఉస్కే గీత్ కా పహలా స్వర్ ఉస్కి రాధా మీన్స్ ప్రేమికకు ఉస్కే పాస్ ఖీంచ్ లాతా హై. ఎప్పుడైతే ప్రేమికుడు పాట పాడుతుంటాడో అప్పుడు ఏంటంటే ఆ రాధ తన ప్రేమికురాలు ఆటోమేటిక్గా తన వైపు వస్తుంది అని అర్థం. వా నీమ్ కి ఛాయా మే చోరీ చోరీ గీత్ కో సున్తీ హై. అది చెట్టు చాటున ఆమె నిలబడి దాగోని ఆ పాట వింటుంటుంది. వా భావ్ విభోర్ హో ఉఠతీ హై, తను కూడా లోనే ఆ ఫీలింగ్ని లోనే ఫీల్ అవుతూ ఉంటుంది. उसकी इच्छा होती है कि वह गीत की कड़ी बनकर प्रेमी के होठों को स्पर्श कर ले. తనకి కూడా మనసులో కోరిక ఏంటంటే తను కూడా ఆ సాంగ్ తాలూకా ఒక పార్ట్ అవ్వాలి అని తన కోరిక. ప్రథమ్ ఛంద్ మే వర్ణిత్ ప్రకృతి చిత్రన్కు లిఖియే అంటే ఫస్ట్ది ఏదైతే పోయంది ఉన్నది కదా దాంట్లో నేచర్ గురించి చెప్పారు కదా, దాన్ని వర్ణించమన్నారు. కవితా కే ప్రథమ్ ఛంద్ మే ప్రకృతి కా సజీవ్ చిత్రన్ కియా గయా హై. ఆ కవిత తలకు ఫస్ట్ దీంట్లో ఏంటంటే నేచర్ గురించి వర్ణించారు. కవి నే నదీ కో విరహని నాయికా కే రూప్ మే చిత్రిత్ కియా హై. కవి ఏంటంటే నదికి ఎలా చెప్పారు, విరహి అంటే ఎవరితో అయినా విడిపోయేటప్పుడు బాధతో ఉంటారు కదా, అలాగమాట ఆ నాయకురాల్లాగా తనకి చెప్పారు. जो अपना दिल हल्का करने के लिए किनारों से बातें करती तेजी से सागर की ओर भागी जा रही है. అంటే దిల్ హల్కా కర్నే అంటే తన మనసుని తేలిక పరుచుకోవాలనేసి తను ఏంటంటే తన తీరాలతో ఏదో చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ స్పీడ్గా వెళ్ళి సాగర్కి ఓర్ భాగీ జా రహీ అంటే సముద్రం వైపు వెళ్ళిపోతుంది స్పీడ్గా అని అర్థం. నదీ కే కినారే ఖడా గులాబ్ ఇసిలియే వ్యథిత్ హై क्योंकि विधाता द्वारा स्वर ना दिए जाने से वह अपनी पतझड़ की कहानी संसार को नहीं सुना पा रहा है.
గులాబీ ఏంటంటే చాలా బాధపడుతూ ఉంది. ఎందుకంటే తనకి స్వరం ఇవ్వలేదు కదా! తనకి గొంతుకి ఇవ్వలేదు కదా! ఎందుకంటే అలాగిస్తే తను కూడా పతజడ్ గురించి పతజడ్ కహాని పతజడ్ తలకి స్టోరీని తను కూడా ప్రపంచానికి పాడి వినిపించుండేది కదా అని అంటుంది. ప్రకృతి కే సాత్ పశు పక్షియోं के संबंध की व्याख्या कीजिए. పశు పక్షులకి నేచర్తో రిలేషన్ గురించి అడిగారు. సంబంధం ఏంటి అసలు? ప్రకృతి కే సాత్ పశు పక్షియోं का संबंध ఆదికాల్ సే రహా హై. చాలా ముందు నుంచి ఉన్నది నేచర్తోని పశు పక్షుల తాలూకా సంబంధం. ఉన్కా యా సంబంధ్ ఆజ్ భీ ఘనిష్ఠ. ఇప్పటికీ కూడా నేచర్తోని పశు పక్షుల సంబంధం ఏంటంటే చాలా డీప్గా ఉన్నది. एक ओर पशु पक्षी अपने भोजन आवाज़ एवं आश्रय के लिए ప్రకృతి पर నిర్భర్ है. ఒకవైపు ఏంటంటే ఆ పశు పక్షులు ఫుడ్ గురించి, ఆ తర్వాత ఆవాజ్ మీన్స్ వాయిస్, ఆశ్రయంతో షెల్టర్, ఇవన్నిటి గురించి అవి నేచర్ మీద డిపెండ్ ఉన్నాయి. तो वहीं పశు పక్షి ప్రకృతి కా శృంగార్ బన్కర్ ఉస్కా సౌందర్య బఢాతే హై. మళ్ళీ అవే పశు పక్షులు ఏంటంటే నేచర్కి శృంగారం అంటే అందంగా తీర్చిదిద్దడానికి కూడా అవే హెల్ప్గా ఉంటున్నాయి. అందాన్ని పెంచేవి కూడా అవే. यदि जंगल में पशु पक्षियों का कलरव ना गूंजे तो कितनी चुप्पी सी होगी. ఒకవేళ ఫారెస్ట్లో అడవిలో యానిమల్స్ బర్డ్స్ తాలూకా వాయిస్ గట్టి వినిపించలేదు, సౌండ్ లేవు అంటే చాలా కామ్గా ఉన్నట్టుగా ఉంటుంది. इसके अलावा पशु पक्षी प्रकृति को साफ सुथरा बनाए रखने में भी अपना योगदान देते हैं. ఇదే కాకుండా ఆ యానిమల్స్ బర్డ్స్ ఏంటంటే నేచర్కి సాఫ్ సుథరా క్లీన్గా ఉంచడానికి కూడా అవి చూస్తాయి అని అర్థం. అంటే క్లీన్గా కూడా ఉంచుతాయి అని అర్థం. मनुष्य को प्रकृति किस रूप में आंदोलित करती है. अपने शब्दों में लिखिए. మనిషి మీద నేచర్ తాలూకు ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? मनुष्य को प्रकृति नाना रूपों में आंदोलित करती है. इस क्रम में बात प्रातः से शुरू करें तो प्रातःकालीन सूर्य हमें प्रसन्नता से भर देता है. మనం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. నేచర్ తాలూకా ఎఫెక్షన్ మన మీద ఎలా ఉంటుంది అని. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే మనం ఏం చేస్తాం? ప్రాతःకాलीन సూర్య హమే ప్రసన్నతా సే, అంటే ఎర్లీ మార్నింగ్ ఏంటంటే సూర్యుడు మనకి ప్రసన్నంగా ఉంచడానికి చూస్తాడని అర్థం. హరియాలి హమారీ ఆంఖోంకు సుహాతీ హై. గ్రీనరీ ఏంటంటే మన కళ్ళకి చాలా నచ్చుతుంది. ఓస్కి బూందే హమే అప్నీ ఓర్ ఖీంచతీ హై. ఓస్ అంటే మంచు తాలూకు ఏవైతే డ్రాప్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే వాటి వైపు మనల్ని అట్రాక్ట్ చేసుకుంటాయి అని అర్థం. आसमान में छाए काले काले बादल मन में उल्लास एवं मस्ती जगाते हैं तथा मन को खुशी से भर देता है. ఆకాశం మీద కమ్మే నల్లటి మేఘాలు ఏంటంటే మనసుని చాలా సంతోషపరుస్తాయి. शाम को छिपता सूर्य मन को शांति से भर देता है. సాయంత్రం అవగాహన మనకి కనిపించకుండా సూర్యుడు అలాగ అస్తమిస్తూ ఉంటాడు కదా, అది ఏదో పీస్ఫుల్గా మనకి అనిపిస్తుంది. इसके अलावा नदी पहाड़ झरने पेड़ पौधे फूल आदि వివిధ రూపమే ఆందోళిత్ కర్తే హై. ఇవన్నీ కాకుండా ఇంకా మిగతావి కూడా ఉంటాయి మనకి ఎఫెక్ట్. ఎలాగా? నదులు, పహాడ్ మీన్స్ పర్వతాలు కొండలు, ఝర్నే మీన్స్ వాటర్ ఫాల్, పేడ్ పౌదే చెట్లు మొక్కలు, ఫూల్ ఫ్లవర్స్, ఇవన్నిటి కూడా. సభీ కుచ్ గీత్ హై అగీత్ కుచ్ నహీ హోతా. కుచ్ అగీత్ భీ హోతా హై క్యా స్పష్ట కీజియే. అంటే సభీ కుచ్ గీత్ హై అంటే అన్నీ కూడా గీత్, అగీత్ కుచ్ నహీ అగీత్ ఏవి కావు. కుచ్ అగీత్ భీ హోతా హై క్యా, అగీత్ కూడా ఏమైనా ఉంటాయా? స్పష్ట కీజియే, ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. हमारे जीवन में विभिन्न अवसरों पर मन में तरह तरह के भाव उठते हैं. మన లైఫ్లో ఏంటంటే డిఫరెంట్ టైములో రకరకాల టైములో ఒక్కొక్కసారి మన మనసులో రకరకాల ఫీలింగ్స్ ఉంటూ ఉంటాయి. इनमें जिन भावों को अभिव्यक्ति का स्वर मिलता है वे गीत बन जाते हैं और दूसरों के सामने प्रकट हो जाते हैं. వాటికి ఏంటంటే మనం ఎక్స్ప్రెస్ చేయాలి అంటే వాటికి ఫీలింగ్స్ వే భావంకు అభివ్యక్తి, మన భావాలను చెప్పుకోవాలి అంటే దానికి ఒక స్వరం అంటూ దొరుకుతుంది. అదేంటంటే గీత్ అని అనిపిస్తుంది. అది మనం బయటికి చెప్పుకోగలుగుతాం కదా, అది గీత్ అనిపించుకుంటుంది. ఇస్కే విపరీత్ కుచ్ అగీత్ భీ హోతే హై. ఇది కాకుండా కొన్ని అగీత్ కూడా ఉంటాయి. అవి ఎలాగా? జినే హమ్ చాహకర్ అభివ్యక్తి కా స్వర్ నహీ దే పాతే హై. వాటిని మనం ఏంటంటే సౌండ్ వాయిస్ ఇవ్వలేం, బయటికి ఎక్స్ప్రెస్ చేయలేం, బయటికి చెప్పుకోలేం. సో అవి అగీత్. గీత్ అగీత్ కే కేంద్రీయ భావకు లిఖియే. గీత్ అగీత్ తాలూకా భావం ఏంటి అసలు అని అడుగుతున్నారు. గీత్ అగీత్ కవిత కా కేంద్రీయ భావ హై ప్రేమ్ और ప్రకృతి సౌందర్య కా చిత్రన్. ప్రేమ ఇంకా నేచర్ తాలూకా అందం. इनमें नदी गुलाब किनारों के माध्यम से प्राकृतिक सौंदर्य, सुख सुखी के माध्यम से जीव जंतुओं में प्रेम भाव तथा प्रेमी एवं उसकी राधा के माध्यम से मानवीय राग का चित्रण किया गया है.
అంటే ఏంటి, ప్రేమ్ और ప్రకృతి का సౌందర్య का చిత్రాన్ని, అంటే ప్రేమ ఇంకా నేచర్ తాలూకు అందాన్ని చూపించారు ఇక్కడ. ఇన్మే నది గులాబ్ కినారో కే మాధ్యం సే ప్రకృతి సౌందర్య, అంటే నది గులాబ్ ఇంకా కినార్ అంటే నది తీరం ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఏంటి నేచర్ తాలూకా అందాన్ని చెప్పారు. షుక్ షుకీ కే మాధ్యం సే జీవ్ జంతువు మీ ప్రేమ్ భావ్, అంటే షుక్ ఇంకా షుకి వీళ్ళిద్దరి ద్వారా మనకి ఏమని చెప్పారు, జీవ జంతువుల మధ్యలో ప్రేమ భావం చెప్పారు. तथा प्रेमी एवं उसकी राधा के माध्यम से मानवीय राग का चित्रण किया गया है. ప్రేమి ఇంకా ఉస్కి తన రాధ వీళ్ళ ద్వారా మనకి ఏమి చెప్పారు, మానవీయ రాగ్ కా చిత్రన్. కవిత మీ ప్రేమ్ కే ముఖరిత్ और మౌన్ దోనో, అంటే ఈ పోయంలో ఏంటంటే ప్రేమ తాలూకా ముఖరిత్ అంటే బయటికి ఎక్స్ప్రెస్ చేసేది ఉన్నది, ఇంకోటి మౌనంగా ఉన్నాయి, ఈ రెండు చూపించారు. సో ఈ దోనో అభివ్యక్తిयों को सुंदर बन, ఈ రెండు కూడా ఏంటంటే రెండు అందమే, क्योंकि गीत की गूंज सुनने में अच्छी लगती है पर अगीत की अनुभूति भी उतनी ही अच्छी लगती है. ఎందుకంటే గీత్ సాంగ్ ఏటైతే బయటికి వినిపిస్తూ ఉంటుంది కదా అది మనకి నచ్చుతుంది. పర్ అగీత్కి అనుభూతి भी उतनी ही अच्छी लगती है. అగీత్ ఏదైతే ఉందో అది బయటికి పాడి చెప్పడం, లోన ఫీల్ అవుతూ ఉంటాం దాని అది అనుభవం పట్టి, సో అది కూడా బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సందర్భ సహిత వ్యాఖ్య कीजिए. अपने पतझर के सपनों का मैं भी जग को गीत सुनाता, దీని వ్యాఖ్య అడిగారు. संदर्भ प्रस्तुत पद्यांश प्रसिद्ध कवि रामधारी सिंह दिनकर द्वारा रचित गीत अगीत नामक कविता में से उद्धृत है. ఈ సెంటెన్స్ లెక్క నేను తీసుకున్నారంటే రామ్ధారీ సింగ్ దినకర్ జీ రాసిన గీత్ అగీత్ అనే కవిత నుంచి తీసుకున్నారు. इस कविता में उन्होंने गीत और मौन अनुभूति की तुलना करते हुए दोनों को सुंदर बताया. ఈ పోయంలో అతను ఏంటంటే గీత్ ఇంకా మౌనం రెండుటిని ఏంటంటే కంపేర్ చేస్తూ రెండు అందంగా ఉంటాయని చెప్పారు. इस पद्यांश में नदी के किनारे खड़ा गुलाब मन ही मन सोचता है. ఈ పద్యాంశ్లో ఈ పోయంలో నది తీరాన్ని నిలబడే గులాబీ మనసులోనే ఆలోచిస్తుంది. వ్యాఖ్య, यदि ईश्वर मुझे वाणी का वरदान देता तो मैं संसार को अपने उन दिनों के दुख अवश्य सुनाता जब मैंने स्वयं को पतझड़ जैसा सूना और वीरान अनुभव किया. తనేమంటుందంటే ఒకవేళ భగవంతుడు నాకు కూడా వాయిస్ ఇస్తే, స్వరం ఇస్తే, నేను సంసార్కు అప్నే ఉన్ దినోకి దుఃఖ్ అవశ్య సునాత, నేనేంటంటే నా బాధల్ని కంపల్సరీ నేనేంటంటే ప్రపంచానికి చెప్పుకుందును. ఏ బాధలను అంటుంది, జబ్ మైనే స్వయం కో పతజడ్ జైసా సూనా और వీరాన్ అనుభవ్ కియా, నేను ఎప్పుడైతే పతజడ్ సీజన్లో అంటే ఆకులు రాలే సీజన్ ఏదైతే ఉంటుందో ఆ సీజన్లో నేనేంటైతే ఫీల్ అయ్యానో, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నా ఫీలింగ్ ఏంటైతే అది నేను చెప్పేదాన్ని అని అర్థం. గాతా సుఖ్ జబ్ కిరణ్ వసంతి छूती अंग पर्ण से छनकर. ఆన్సర్, సందర్భం ఏంటంటే प्रस्तुत पद्यांश प्रसिद्ध कवि रामधारी सिंह दिनकर द्वारा रचित गीत अगीत नामक कविता में से उद्धृत है. అంటే ఈ సెంటెన్స్ దేన్ని తీసుకున్నారు, రామ్ధారీ సింగ్ రాసిన గీత్ అగీత్ అనే కవిత నుంచి తీసుకున్నారు. इस कविता में उन्होंने गीत और मौन अनुभूति की तुलना करते हुए दोनों को सुंदर बताया. ఈ పోయంలో ఏంటంటే గీత్ ఇంకా మౌనం రెండుటిని కంపేర్ చేసుకుంటూ రెండు అందంగా ఉంటాయని చెప్పారు. इस पद्यांश में सुख पर प्रकृति के प्रभाव को दर्शाया गया है. ఈ పద్యాంశ్లో ఏంటంటే సుఖ్ పైన ప్రకృతి తాలూకా ఎఫెక్ట్ గురించి చెప్పారన్నమాట. ఆ ప్రభావం నేచర్ తాలూకు ప్రభావం ఎలా పడింది సుఖ్ పైన అది చెప్పారు. వ్యాఖ్య, कवि कहता है जब सूरज की मनमोहक किरणें वृक्ष के पत्तों से छन छन कर शुक के तन का स्पर्श करती है. వ్యాఖ్య, కవి ఏమంటున్నాడంటే ఎప్పుడైతే సూర్యకిరణాలు ఆకుల మీద పడి అవేంటంటే ఆ సూర్యకిరణాలు వచ్చి మళ్ళీ పత్తో సే ఛన్ ఛన్ కా శుక్ కే తన్ కో స్పర్శ కర్తా, అంటే శుక్ తాలూకా బాడీని ఎప్పుడైతే తాకాయో తో వా ప్రసన్న హోకర్ గానే లగ్తా హై, అప్పుడు తను ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ పాడుతూ ఉన్నది. आशय यह है कि वह प्रकृति की मोहकता से गदगद हो उठता है, అంటే అదేంటి నేచర్ తాలూకా అందాన్ని చూసి తను కూడా ఫీల్ అవుతుంది. हुई न क्यों मैं कड़ी गीत की विधना यूं मन में गुनती है. ఇది సందర్భ. प्रस्तुत पद्यांश प्रसिद्ध कवि रामधारी सिंह दिनकर द्वारा रचित गीत अगीत नामक कविता में से उद्धृत है. ఈ సెంటెన్స్ ఏంటంటే రామ్ధారీ సింగ్ దినకర్ జీ రాసిన గీత్ అగీత్ అనే పద్యం నుంచి తీసుకున్నారు.
इस कविता में उन्होंने गीत और मौन अनुभूति की तुलना करते हुए दोनों को सुंदर बताया है. ఈ పోయంలో ఆయన ఏంటంటే గీత్ ఇంకా మౌనం రెండుటిని కంపేర్ చేస్తూ రెండు అందంగా ఉన్నాయని చెప్పారు. प्रेमी के प्रेम भरे गीत को सुनकर उसकी प्रेमिका मुग्ध हो उठती है. ప్రేమికుడు పాడిన పాటను వినేసి ఆ ప్రేమికురాలు ముగ్ధురాలు అయిపోతుంది. వ్యాఖ్య. मुग्ध प्रेमिका मन ही मन यह सोचती है कि हे विधाता, काश मैं भी इस आनंदमय गीत की एक पंक्ति बनकर इसमें लीन हो जाती. తనేంటంటే ప్రేమికురాలు ముగ్ధురాలైపోయి భగవంతుడికి అంటుందన్నమాట, ఈ ఆనందాన్ని ఇచ్చిన ఈ సాంగ్ తాలూకు ఒక పార్ట్ అయ్యి ఉంటే ఎంత బాగున్నో. మై ప్రేమికే ప్రేమ్ భరే భావం మే ఖో జాతి, నేను ఆ ప్రేమికుడి తాలూకా ప్రేమలో నేను కూడా లీనమైపోయేదాన్ని కదా. निम्नलिखित उदाहरण में वाक्य विचलन को समझने का प्रयास कीजिए. इसी आधार पर प्रचलित वाक्य विन्यास लिखिए. उदाहरण इच्चाరు. तट पर एक गुलाब सोचता, ఏ గులాబ్ తట్ పర్ సోస్తా అంటే లైక్ ఎలాగంటే మీకు రీఅరేంజ్ లాగా ఉంటాయి కదా ఆ టైప్. దేతే స్వర్ యది ముజే విధాత, యది విధాత ముజే స్వర్ దేతే. बैठा सुख उस घनी डाल पर, सुख उस घनी डाल पर बैठा है. गूंज रहा सुख का स्वर वन में, सुख का स्वर वन में गूंज रहा है. हुई ना क्यों मैं कड़ी गीत की, मैं गीत की कड़ी क्यों ना हुई. सुखी बैठ अंडे है सेती, सुखी बैठ कर अंडे सेती है. अन्य पाठेतर हल प्रश्न, लघु उत्तरी प्रश्नोत्तर. ये एक्स्ट्रा क्वेश्चंस ఉన్నాయి ఇక్కడ. गीत अगीत कविता का कथ्य स्पष्ट कीजिए. गीत अगीत कविత గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పమన్నారు. गीत अगीत कविता का कथ्य है प्रकृति सौंदर्य और मानवीय प्रेम के मुखरित और मौन रूपों को चित्रित करना. ఈ పోయంలో ఏంటంటే ప్రకృతి సౌందర్య నేచర్ తాలూకా అందం, ఇంకా మానవీయ ప్రేమ అంటే మనిషి తాలూకా ప్రేమ, ఈ రెండుది ఏంటంటే ముఖరిత్ और మౌన్ రూపంకో చిత్రిత్ కర్ణ అంటే ఒకటి ముఖరిత్ అంటే ఒకటి ఎక్స్ప్రెస్ చేయడం, ఇంకోటి మౌనం, ఈ రెండు రూపాలని చూపించారు. इस कविता में एक और नदी तोते और प्रेमी के माध्यम से प्रेम का मुखर रूप गीत. ఈ పోయంలో ఏంటంటే నది ఇంకా తోత ఇంకా ప్రేమి ఈ ముగ్గురు ద్వారా ఏంటంటే ప్రేమ ముఖర్ రూప్ అంటే బయటికి ఎక్స్ప్రెస్ చేసేది ప్రేమని చూపించారు, అది గీత్. और उसका प्रभाव बताया गया है. तो दूसरी ओर गुलाब सुखी और प्रेमिका के माध्यम से मौन रूप. ఇంకో వైపు ఏంటంటే గులాబ్ సుఖీ ఇంకా ప్రేమిక వీళ్ళ ద్వారా ఏంటంటే మౌనం చూపించారు. జో అగీత్ బన్కర్ రాగా, అదేంటి అగీత్ ఎందుకంటే బయటికి చెప్పట్లేదు కదా, మనసులోనే ఇచ్చేసుకుంటున్నారు, సో అది అగీత్. ఇస్కే అలావా ప్రకృతి సౌందర్య కా సుందర్ చిత్రన్ హై, ఇది కాకుండా ఇంక నేచర్ తాలూకా అందం కూడా వర్ణించారు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. गीत अगीत कविता में नदी को किस रूप में चित्रित किया गया है, इसका ज्ञान कैसे होता है. गीत अगीत పోయంలో నదిని ఏ రూపంలో చిత్రీకరించారు. ఆన్సర్. కవితా మే నది కో విరహని నాయికా కే రూప్ మే చిత్రిత్ కియా గయా. ఈ పోయంలో నదిని ఏంటంటే విరహంలో ఉన్న ఒక నాయకురాలుగా చిత్రీకరించారన్నమాట. ఇస్కా జ్ఞాన్ హమే ఉస్కే విరహ భరే గీతో సే హోతీ హై. మనకు అది ఎలా తెలుస్తుంది విరహంలో ఉన్నట్టుగా అంటే తన విరహంలో ఉన్న ఆ సాంగ్స్ వల్ల మనకి అర్థమవుతుంది. जो वह किनारों को सुनाकर अपना जी हल्का करने के प्रयास में दिखती है. తను ఏంటంటే తన నది తీరాలకి తన బాధను ఏదో చెప్పుకుంటూ తన మనసుని తేలికపరుచుకుంటూ మనకి కనిపిస్తుంది. इसके अलावा वह तेज वेग से सागर से मिलने जाती हुई प्रतीत होती है. అదే కాకుండా తను స్పీడ్గా ప్రవహించుకుంటూ సముద్రంలో కలడానికి వెళ్ళిపోతుంది. नेक्स्ट क्वेश्चन. प्रेमी और उसकी राधा के माध्यम से गीत अगीत की स्थिति को स्पष्ट कीजिए. ప్రేమి ఇంకా రాధ వాళ్ళ ద్వారా ఏంటంటే గీత్ అగీత్లో వాళ్ళ తాలూకుది సంబంధం గురించి అడుగుతున్నారు అనమాట. सांझ होते ही प्रेमी जोश भरे स्वर में अल्लाह का गायन कर अपने प्रेम की अभिव्यक्ति करता है. సాయంత్రం అవగానే ప్రేమికుడు ఏంటంటే ఒక మంచి సాంగ్ని మంచి గీతాన్ని పాడుతూ ఉంటాడు అనమాట, తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు పాడుతూ. ఉస్కా యా ప్రేమ్ గీత్ బన్ జాతా హై, అదేంటి తన ఒక ప్రేమ గీతంగా చిత్రీకరిస్తున్నారు. వహీ ఉస్ గీత్ కో సున్కర్ ఉస్కి రాధా ఉస్కి ఓర్ ఖీంచి చలి ఆతీ హై और భావ విభోర్ హో ఉస్ గీత్ కో సున్తీ హై. ఇంకోవైపు ఏంటంటే ఆ పాట వింటూ వాళ్ళ రాధా మాట వచ్చేస్తుంది, అటువైపు వచ్చేసి ఏం చేస్తుంది తను కూడా మొత్తం లీనమైపోతుంది ఆ పాటలో. ఉస్కే మన్ మే బి ప్రేమ్ భరే గీత్ ఉమడతే హై, తన మనసులో కూడా ఆ ప్రేమతో నిండిన పాట ఆ ఫీలింగ్ కలుగుతుంది.
పరంతు ఉన్హే స్వర్ నహీ దే పాతి హై, కానీ తన వాయిస్ ఇవ్వలేదు, తను బయటికి పాడలేదు, ఎక్స్ప్రెస్ చేయలేదు అని అర్థం. ఉస్కా ప్రేమ్ అగీత్ బన్కర్ రహ జాతా హై, అందుకే తన పాట ఏంటంటే అగీత్, అంటే బయటికి చెప్పుకోలేకపోతుంది కదా అందుకుమాట. నెక్స్ట్ క్వశ్చన్, తోతే కా గీత్ సున్కర్ సుఖీకి క్యా దశ హుయి, తోతా సాంగ్ వినేసి సుఖీ తాలూకా పరిస్థితి ఎలా ఉంది, తను ఎలా ఫీల్ అయింది, ఎలా ఉంది తన పరిస్థితి అని అర్థం. పేడ్ కి सघन डाल पर बैठा तोता वसंती किरणों के स्पर्श से पुलकित होकर गाने लगा. పేడికి సగం డాల్ పర్ అంటే చెట్టు మీద గుబురుగా ఉన్న కొమ్మ మీద కూర్చొని ఆ తోత ఏంటంటే పాట పాడుతూ ఉన్నది. ఎలాగా, సూర్యతల కిరణాలు తన బాడీకి స్పర్శ అవుతుంటే, టచ్ అవుతుంటే తన పులికిస్తూ పాట పాడుతుంది. ఉసి పేడ్ పర్ ఘోంస్లే మే బైఠీ తోతి సుఖీ అండేసే రహితి, అదే కొమ్మ నీడలో ఉన్న ఆ నెస్ట్లో ఆ సుఖీ ఏంటంటే ఆ గుడ్లకి అలాగా కవర్ చేసుకుంటూ ఉన్నది. తోతే కా గీత్ సున్కర్ తోతి కా హృదయ ప్రసన్న హో గయా, అంటే తోత పాటినిస్ ఏంటంటే ఆ సుఖీ తాలూకా మనసు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఉస్కే పంక్ ఫూల్ గే, తన రెక్కలు మొత్తం స్ప్రెడ్ చేసుకుంది. సుఖీకే మన్ మే బి ప్రేమ్ భరే గీత్ ఉమడ్నే లగే, సుఖీ మనసులో కూడా ఆ ప్రేమ నిండిన ఆ గీతమే, ఆ ఫీలింగ్సే ఉన్నాయి తనకి కూడా. పరంతు వా ఉన్ గీతోకు ముఖరిత్ నా కర్ సకి, కానీ తన ఆ పాటని బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోయింది. ఐసే మే ఉల్లాసిత్ సుఖీకే గీత్ అగీత్ బన్కర్ రహగే, ఈ విధంగా ఏంటంటే ఆ సుఖీ తాలూకా ఆ సాంగ్ మనసులో ఫీలింగ్ ఏంటంటే అగీత్గా ఉండిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, తోతే और सुखी के गीत का अंतर पठित कविता के आधार पर स्पष्ट कीजिए. తోతా ఇంకా సుఖీ ఈ రెండు సాంగ్ తాలూకా డిఫరెన్సెస్ గురించి అడుగుతున్నారన్నమాట. पठित कविता गीत अगीत से ज्ञात होता है कि पेड़ की डाल पर बैठा तोता वसंती किरणों का स्पर्श पाकर पुलकित हो जाता है और गाने लगता है, जिसे सुनकर सुखी प्रसन्न हो जाती है, परंतु सुखी के मन में उभरने वाले गीत मुखरित नहीं हो पाते हैं. ఈ పోయం ప్రకారం చూస్తే ఏమవుతుందంటే, పేడికి డాలి పర్ బెట్ట అంటే చెట్టు కొమ్మ మీద కూర్చున్న ఆ తోత ఏదైతే ఉన్నదో తను ఏంటంటే ఆ సూర్యకిరణాలు తన బాడీకి టచ్ అవ్వగానే తను చక్కగా పాట పాడుతూ ఉన్నది. ఆ సుఖీ ఏంటంటే ఆ పాటని చాలా ఫీల్ అవుతూ ఆ పాటని వింటూ ఉన్నది. కానీ సుఖీకి మన్మే ఉభర్నే వాళ్ళ గీత్, కానీ తన మనసులో కూడా సేమ్ ఫీలింగ్ ఉంది, బట్ అది బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది. ఏ గీత్ ఉస్కే మన్మే దబే రహకర్ అగీత్ బన్ రహ జాతే హై, ఆ పాట తన మనసులోనే అలా ఉండి అదేంటంటే అగీత్గా ఉండిపోతుంది అన్నమాట, బయటికి చెప్పుకోలేకపోతుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, గీత్ అగీత్ కవిత కా శిల్ప సౌందర్య స్పష్ట, గీత్ అగీత్ పోయం తాలూకా సౌందర్యాన్ని చెప్పమన్నారు. కవి రామధారి సింగ్ దినకర్ द्वारा रचित कविता गीत अगीत में प्राकृतिक और मानवीय राग का सुंदर चित्रण है. రామధారి సింగ్ దినకర్ జీ రాసిన ఈ కవితలో ఏంటంటే గీత్ అగీత్లో ప్రకృతి, నేచర్ ఆర్ మానవీయ రాగ్, మానవీయ రాగ్ అంటే ఇక్కడ ఇద్దరికి చూపిస్తారు కదా, లవర్స్ పాట పాడుకుంటూ ఉంటారు. సో అదేంటంటే ఒకటి నేచర్ తాలూకా అందము, ఇక్కడేంటే మనిషి తాలూకా పాడే రాగము, ఈ రెండు తాలూకా కూడా బ్యూటిఫుల్గా దాన్ని వర్ణించారు. कविता में तत्सम शब्दों युक्त खड़ी बोली का प्रयोग है, जिसमें सरसता और लयात्मकता है. कविता में आए अनुप्रास, पुनरुक्ति, प्रकाश और मानवीकरण अलंकार इसके सौंदर्य में वृद्धि करते हैं. అంటే దీంట్లో ఏంటంటే పునరుక్తి వర్డ్స్ అంటే లైక్ రైమింగ్ వర్డ్స్ లాంటివి, ఆ తర్వాత అలంకారాల అందాన్ని గురించి వాటి గురించి వర్ణిస్తుంటారు కదా, ఇవన్నిటి వల్ల ఏంటంటే ఈ పోయం తాలూకా ఇంకా అందము పెరిగిపోతుంది అని అర్థం. భాషా ఇతని చిత్రాత్మక है कि सारा दृश्य हमारे आंखों के सामने साकार होता है. లాంగ్వేజ్ కూడా ఎంత బాగుంటుందంటే మనకి నిజంగా మన కళ్ళ ముందే కనిపిస్తున్నట్టుగా చూపిస్తున్నారు. జగా జగా వియోగ్ ఏవం సంయోగ్ శృంగార్ రస్ ఘనీభూత్ హోట్తా హై, అంటే మనకి ప్రతి ప్లేస్లో ఏంటంటే వియోగ్ అంటే విడిపోవడము, అందము, అవన్నీ కూడా మనకి చూపిస్తున్నారు. దీర్ఘ ఉత్తరీయ ప్రశ్న క్వశ్చన్, प्रकृति अपने विभिन्न क्रियाकलापों से मनुष्य को प्रभावित करती है. गीत अगीत कविता के आधार पर स्पष्ट कीजिए. ప్రకృతి అప్నే విభిన్న క్రియాओं, నేచర్ ఏంటంటే తన డిఫరెంట్ క్రియాకలాపాలతో ఏంటంటే మనసుని ప్రభావితం చేస్తుంది. అది గీత్ అగీత్ పోయం ప్రకారంగా దాన్ని చెప్పమంటున్నారు ఎలాగా అని. ప్రకృతి और मनुष्य का अत्यंत घनिष्ठ संबंध है. ప్రకృతి నేచర్ ఇంకా మనిషి తాలూకా రిలేషన్ చాలా దగ్గర సంబంధం అన్నమాట. वह अपने विभिन्न क्रियाओं से मनुष्य को आंदोलित करती है. बहती नदी को देखकर लगता है कि वह गीत गा रही है, అంటే ఫ్లో అవుతున్న నదిని చూడగానే ఏమనిపిస్తుంది, అదేదో సాంగ్ పాడుతున్నట్టు అనిపిస్తుంది. और गीत के माध्यम से अपनी व्यथा किनारे स्थित पेड़ पौधों को बताना चाहती है.
అంటే పాడుతూ తన తీరాలకి ఏంటంటే ఆ తర్వాత చెట్లకి వాటికి ఏంటంటే తన బాధని చెప్పాలనుకుంటుంది. తోతా పేడ్కి హరి డాల్ పర్ గీత్ గాతా హై, ఆ తోతా కూడా ఏంటంటే చెట్టు కొమ్మ మీద కూర్చొని పాట పాడుతుంది. జో సుఖీ కో ఉల్లాసిత్ కర్ దేతా హై, ఆ సుఖీ ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది వినేసి. आल्हा गाता ग्वाल बाल अपनी धुन में मस्त है, उसे सुनने वाली नीम की ओट में खड़ी नायिका रोमांचित हो उठती है. ఒక ప్రేమికుడు పాట పాడుతుంటే అది వినుకొని తన ప్రేమికురాలు చాలా చాటుగా వింటూ ముగ్ధురాలైపోతుంది. प्रकृति में होने वाले गीत अगीत का गायन मनुष्य को अत्यंत गहराई से प्रभावित करता है. నేచర్లో అయినా గీత్ అగీత్ తాలూకా ఏదైతే సాంగ్ ఉందో అది మనసుని చాలా ఎక్కువ ఏంటంటే ప్రభావితుల్ని చేస్తుంది అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, गीत अगीत कविता में अगीत का चित्रण कवि द्वारा किस तरह किया गया है, स्पष्ट कीजिए. आंसर, गीत अगीत कविता में अगीत का चित्रण कवि द्वारा किस तरह किया गया है, స్పష్ట कीजिए. గీత్ అగీత్ పోయంలో అగీత్ గురించి ఎలా చిత్రీకరించారు, కవి ఎలా చెప్పారు, ఎలా వర్ణించారో అడిగారు. सो आंसर, गीत अगीत में कवि द्वारा गीत और अगीत दोनों का चित्रण साथ साथ किया गया है. గీత్ అగీత్ పోయంలో ఏంటంటే గీత్ ఇంకా అగీత్ రెండిటి గురించి కూడా వర్ణించారు దీంట్లో. సబ్సే పహలే గులాబ్ కే మాధ్యం సే దర్శాయా గయా హై. ఫస్ట్ ఏంటంటే గులాబ్ ద్వారా మనకి చెప్పారు ఏమని, గులాబ్ సోచతా హై కి యది విధాత ఉసే భీ స్వర్ దేతే తో వా అప్నే సప్నో కా గీత్ సబ్కో సునాతా. గులాబీ ఏమనుకుంటుందంటే నాకు కూడా స్వరం ఇస్తే నేను కూడా నా డ్రీమ్స్ గురించి పాడుతూ అందరికీ చెప్పుందును కదా. इसी प्रकार सुख का गीत सुनकर सुखी के मन में अनेक भाव उमड़ते हैं. ఆ విధంగా సుఖ్ తాలూకు పాట విని సుఖీ మనసులో కూడా డిఫరెంట్ ఫీలింగ్స్ కలుగుతున్నాయి. पर वह उन्हें अभिव्यक्त नहीं कर पाती, तन अभी एक्सप्रेस చేయలేకపోతుంది. इस तरह उसका गीत अगीत बनकर रह जाता है. ఈ విధంగా ఏంటంటే తన గీత ఏంటంటే అగీత్ అనే ఉండిపోతుంది, మౌనంగా ఉండిపోతుంది అని అర్థం. अंत में ग्वाल बाल का आल्हा सुनने उसकी प्रेमिका आती है, पर पेड़ की ओट में छिपकर सुनती रह जाती है. దాని తర్వాత ఇంకొక ప్రేమికుడు ప్రేమ గీతాన్ని పాడుతున్నప్పుడు ప్రేమికురాలు కూడా అది వింటూ అక్కడి వరకు వచ్చేస్తుంది, బట్ దాగోని వింటుంది పాట. उसके मन के भाव मन में ही रह जाता, తన మనసులో ఏదైతే ఫీలింగ్ ఆ మనసులోనే ఉండిపోతున్నాయి అన్నమాట. इस तरह कविता में कई स्थानों पर अगीत का चित्रण हुआ है. ఈ విధంగా ఏంటంటే పోయంలో చాలా సందర్భాల్లో చాలా ప్లేసుల్లో అగీత్ గురించి ఎక్కువ చెప్పారు, చిత్రీకరించారు అని అర్థం. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.